నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 5 కోట్ల ఆంధ్ర ప్రజల కల సాకారం కాబోతున్న రోజు అని చెప్పుకోవచ్చు. అదే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఈ రోజు స్పెషల్ గా అసెంబ్లీని నిర్వహిస్తున్నారు. మరి దీనికి వైసీపీ ఏ విధంగా అడ్డుకోబోతుంది, దానికి కూడా ప్రణాళికలు రచిస్తున్నారు అని చెప్పి కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. మరి ఇది నిజమేనా, ఎలా చూడాలి? మరి ఏదైనా ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా అమరావతి నిలుస్తుందని కూటమి నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎంతో మంది రైతుల త్యాగం, అమరావతి కళ, 5 కోట్ల ఆంధ్ర ప్రజల కళ నెరవేరే రోజు ఈ రోజు పునాది పడుతుంది అని చెప్పుకోవచ్చు సార్. మరి స్పెషల్గా అసెంబ్లీని ఏర్పరిచి ఈరోజు బిల్లు పంపిస్తున్నారు. మరి మొత్తానికి వైసీపీ కూడా అసెంబ్లీకి దూరంగా ఉండి కేంద్రంలో ఎప్పుడైతే చర్చ వస్తుందో ఆ చర్చ వచ్చినప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంది, ఆ వ్యూహంగా మార్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీలోనే అంతర్గత సమాచారం. మరి గడిచిన 5 ఏళ్ళు కూడా రైతులను తీవ్ర ఇబ్బందులు గురి చేసినందుకే 11 సీట్లకు పరిమితమయ్యారు. మరి ఇప్పుడు మళ్ళీ రైతులను వాడుకోవాలని చూస్తున్నారా? ఇది వైసీపీ మళ్ళీ 2029లో కోలుకోలేని దెబ్బ అని కూడా కొందరు చెప్తున్నారు. ఏంటి అమరావతి కళ అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఈ రోజు చాలా మంది పండుగ చేసుకుంటున్నారు. మరో పక్క వైసీపీ వ్యూహం ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఏ వ్యూహం లేకపోవడమే ఒక వ్యూహం అనుకుంటాం. మన వాళ్ళకి ఏమి ఉండదు, మైండ్ బ్లాంక్ అయిపోయి బుర్రపాడైపోయి వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే పాము వచ్చి వెళ్ళిపోయినా కానీ ఇక్కడే తిరుగుతుంది అనుకుంటాం కదా, అలాగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి విషయం పక్కన పెడితే అమరావతి ఆంధ్రుల రాజధాని అనేటువంటిది మనం గర్వించదగ్గ అంశం. దానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ అమరావతి మళ్ళీ రాష్ట్ర విభజన అనంతరం, దానికన్నా ముందు 1000 సంవత్సరాల క్రితమే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఈ భారత ఉపఖండాన్ని పరిపాలించిన చరిత్ర ఉంది. మీకు నదీ పరివాహక ప్రాంతం కళలో, సిరి సంపదలో, వ్యవసాయం, పంటలో, పాడి అన్నీ విరివిగా సమృద్ధిగా ఉండేవి. విద్యా విజ్ఞానం, వైద్యంలో కూడా వాళ్ళు అడుగు ముందుకేసి ఉన్నారు. ఇక్కడ జరిగిన ఉత్పత్తులన్నీ కూడా కాలువల ద్వారా బందరు రేవు నుంచి ఎగుమతులు చేసేవారు, అవసరమైన దిగుమతి చేసుకునేవారు. అంటే ఈ ప్రపంచంతో ఎప్పుడో వాణిజ్యం నేర్పిన చరిత్ర 1000 సంవత్సరాల క్రితం. మీకు దాదాపు 1600 చిల్లరలో, అంటే దాదాపు 800-900 ఏళ్ల క్రితం రాణి రుద్రమ్మదేవి మల్కాపురం అనే చోట ఒక ప్రజా వైద్యశాల నెలకొల్పింది. అది మందడం గ్రామంగా పిలువబడుతుంది. అప్పుడు అక్కడ ఒక శాసనం ఉంది. రాణి రుద్రమ్మదేవి నెలకొల్పిన శాసనంలో అక్కడ ప్రజా వైద్యశాల ఉండేది అనేటువంటిది అక్కడ నేను చెప్తాను వినండి. విద్య, వైద్యం, కళలో, పాడి పంటల్లో అనేటువంటిది అక్కడ వెలసిల్ని అనేటువంటి దానికి వైద్యం అంటే రాణి రుద్రమదేవి అక్కడ ప్రజా వైద్యశాల నెలకొల్పి చికిత్స, శుశ్రూష. చికిత్స అంటే అవుట్ పేషెంట్లు వస్తారు, చూసి మందులు ఇచ్చి పంపించేస్తాం. శుశ్రూష అంటే ఇన్ పేషెంట్లు బెడ్లో వాళ్ళకి. మరి వైద్యం చేయాలంటే ఇప్పుడు ఆధునిక వైద్యం ఇప్పుడు ఉంది, కానీ అప్పుడు మూలికా వైద్యము, సిద్ధ వైద్యము, రకరకాల వైద్యాల్లో భాగంగా ఆయుర్వేదంలో 100 ఎకరాల్లో దీనికి సంబంధించిన ఆకులు, అలములు, మూలికలు పండించేవారు. వాళ్ళ గురువుగారు అయిన ఒక ఆయన కోసం దాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా అక్కడ ఎలాంటి రోగం వచ్చినా చికిత్స చేసి శుశ్రూష చేసి పంపించేవారు. అంటే ఆనాడే వైద్యంలో వాళ్ళు అందివేసిన చెయ్యాలి. విద్య, ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల. అంటే అక్కడ ఈ ప్రపంచంలోనే పేరెన్నిక కన్నా విశ్వవిద్యాలయం ఉండేది అక్కడ. అంటే విద్యలో కూడా మేటి, కళలో, సంగీతము, నాట్యముల్లో వాళ్ళు చాలా పేరు పొందారు. విదేశీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు విదేశాలకు అప్పట్లోనే వెళ్ళి ప్రదర్శన చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే నదీ పరివాహక ప్రాంతం నాగరికత వస్తుంది, నాగరికత ద్వారా అభివృద్ధి చెందుతారు. ప్రపంచానికి కూడా నాగరికత నేర్పింది ఆ క్షేత్రం. లాంటిది అమరలింగేశ్వరుడు స్వామి వెలిసిన నేల, స్వయంభూ. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి. ఇంత చరిత్ర, ఆ చరిత్ర ఆనవాళ్ళు లండన్ మ్యూజియంలో భద్రపరిచి ఉన్నాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. దీంట్లో అక్కడే మళ్ళీ రాజధానిగా, ఆంధ్రుల రాజధానిగా రావడం అనేటువంటిది యాదృచ్ఛికమో
విధి లిఖితము అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయన మానసపుత్రికగా అమరావతిని ఆయన అనుకుని అక్కడ రైతులను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చారు. అసలు చూడండి, ఎక్కడ ఆటంకం లేకుండా ఒక్క మాటతో ఒక్క పిలుపుతో ఇచ్చేశారు. 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చిన తర్వాత ఏ యాగానికైనా యజ్ఞానికైనా ఏ కార్యక్రమానికైనా అనేక ఆటంకాలు ఎదురవుతాయి, అవరోధాలు ఎదురవుతాయి, అడ్డంకులు ఉంటాయి, నీచ నికృష్టులు ఉంటారు. యాగకుండాలు నాశనం చేసే రాక్షసులు ఉన్నట్టే దీనికి కూడా ఎన్జీటీలో కేసులు వేసాడు ఒకడు. ఇంకొక ఈవీఎస్ శర్మన్ ఉంటాడు వైజాగ్లో, అతను ఎవరు తోచిన విధంగా వాళ్ళు అడ్డుకున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్లకి కోర్టు కేసులు వేసి దాన్ని మ్యాక్సిమం ఆలస్యమయ్యేలా చేసి ఈయనకి అట్లయిపోడు అన్నారు. అంటే అడ్డుకునేది వాళ్ళే, అవరోధాలు కల్పించేది వాళ్ళే, దీని మీద విష ప్రచారం చేసేది వాళ్ళే మళ్ళీ బేక్ అట్లయిపోయారంటారు. ఎవరిది రాజధాని, ఎవరి కోసం రాజధాని అన్నారు. కులాన్ని ఆపాదించారు. కులాన్ని ఆపాదించడం అంటే ఎంత అవివేకం అంటే 3 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల మధ్య ఉన్న రాజధాని అది. అంటే దళిత జనాభా ఎక్కువ ఉంటేనే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. సకల జనులు అన్ని కులాల మతాలు ఉన్న ప్రాంతం అది. అయినా సరే వాళ్ళు అమరావతిని భ్రమరావతిని ప్రచారం చేసేడు ఒక నీచ నికృష్టుడైన ఒక ఉన్మాది, భావచౌర్యం భావదారిద్ర్యం ఉన్న వామపక్ష భావజాలం ఉన్న ఒక ఉన్మాది. పేరుకు వామపక్ష భావజాలం, దాన్ని భ్రమరావతిని నేనే అన్నానని గొప్పగా చెప్పుకుంటాడు. అంటే ఎంత దరిద్రం ఆలోచన ఉన్నదంటే, పైగా ఆడికేం సంబంధం లేదు అందరితో. ఒక్క అడుగు కూడా, ఒక్క క్షణం కూడా దాని గురించి ఆలోచించాల్సిన, మాట్లాడాల్సిన అవసరం అతనికి లేదు. అంత విషయం చెందారు, పుస్తకాలు రాశారు. రైతుల్ని విక్రించారు, త్యాగాన్ని. వాళ్ళు భూములు ఇచ్చినందుకు విక్రించారు. త్యాగమా, మీరు త్యాగం చేసినట్టే అని విక్రించాడు ఒకడు. 2 సార్లు ఎంపీ చేశాడు రాజమండ్రి నుంచి ఉండగల అరుణ్ కుమార్. వాళ్ళు మనిషి జన్మ ఎత్తారా, ఏ జన్మ ఎత్తారనేటువంటి వాళ్ళు అద్దంలో చూసుకుని మాట్లాడుకోవాలి. ఇలాంటి ఆటంకాలన్నీ దాటుకుని నిర్మాణ కార్యక్రమాలు ఊపొందుకునే టైంలో ప్రభుత్వం మారింది. ప్రజలు చేసిన ఒక పొరపాటు, ఆ పొరపాటు సహజం. నమ్మి మోసపోతూ ఉంటారు. మాయ గారెడలు చూడండి, మీరు బ్యాంక్ వెళ్ళి డబ్బులు మార్చుకుని వస్తారు, టపాలు 200 కాగితాలు కింద పడేసి ఏమన్నా మీ డబ్బులు పడిపోయి అంటారు. నువ్వు సూట్ కేసు వదిలేసి డబ్బులు తీసుకుంటావు, సూట్ కేసు ఎట్టు పారిపోతాడు. ఇతను అలా చేసాడు. నవరత్నాలు అని చెప్పేసి అలా జల్లెడు కింద ఏంటి ఎన్ని ఉన్నాయి రత్నాలు అని చూసుకునే లోపల రాష్ట్రాన్ని మొత్తం అలా 2-3 లక్షల కోట్లు కొట్టేసాడు. తెలుసుకున్న తర్వాత పక్క పంపించారు. కానీ జరిగిన నష్టం పోవడాలంటే దీన్ని తిరిగి ప్రజలందరూ ఆ పోరాటం, మహిళలు, వృద్ధులు, పిల్లలు, భూములు ఇచ్చిన రైతులు చేసిన పోరాటం అనన్య సామాన్యం అండి. ఇది న్యాయస్థానం నుంచి దేవస్థానం చేసిన పాదయాత్ర కానీ, 2వ విడత అరసవెల్లి వరకు చేసే పాదయాత్ర, 2వ విడత పాదయాత్ర విధ్వంసానికి గురైపోయింది. దాడులు మొదలెట్టేశారు తట్టుకోలేక. అంటే ఎంత దాడి జరిగిందంటే అమరావతి మీద దాడి జరిగింది. అక్కడ నిర్మాణ సామాగ్రి ఎత్తుకుపోయారు. భూములు ఇచ్చిన రైతుల మీద దాడి చేశారు. దాన్ని శ్మశానం అన్నారు, శ్మశానం చేసేస్తున్నారు చూశారు. ఎడారన్నారు, ఎడారి చేసేస్తాను చూశారు. ముంపు అన్నారు, ముంపు చేయడం చూశారు. ఎన్ని విధాలు చేసినా ఆ క్షేత్ర మహిమ తన ఉనికిని తను కాపాడుకుంది. అడవులు పెంచేసాడు. ప్రభుత్వం మారింది, జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఈ జంగిలీ కొడుకుని క్లియరెన్స్ చేయడంలో కొంచెం తడబడ్డారు, ఇంకా చేయలేదు. ఇవాళ పనులు పురోగతి 50-60 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. కరెక్ట్గా వచ్చే సంవత్సరానికి దాని రూపురేఖ లావణ్యాలు మారిపోతాయి. అప్పటి వరకు మీకు దాని మీద ఎక్కువ మాట్లాడలేదు ఇప్పుడు పాలకులు. గతంలో మాట్లాడేవారు. ఎక్కువ మాట్లాడడం వల్ల తక్కువ పని కనిపించింది, తక్కువ మాట్లాడడం వల్ల ఎక్కువ పని కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళ మార్పు వచ్చింది. పోలవరమైనా ఇదైనా సరే. ఇవాళ మీరు దీని గురించి తక్కువ మాట్లాడటం వల్ల అక్కడ ఏమి జరగట్లేదు అనుకుంటున్నారు కదా. మీరు పొరపాటునో గ్రాపాటునో పని ఉండో చూడటానికి వెళ్ళి అక్కడ చూస్తే ఇదేంటి వీళ్ళు ఏమంటలేదు, బ్రహ్మాండంగా ఉంది కదా అంటున్నారు చాలామంది. బాగా జరుగుతున్నాయి కదా పనులు, ఎక్కడికెళ్ళి ఏనుగు తొండాలాగానే అవన్నీ తిరిగేస్తున్నాయి మిషన్లో. జొరాసిక్ పార్క్ ఫస్ట్ వచ్చిన సినిమాలోను ఆ వెజిటేరియన్ అవి ఉంటాయి కదా డైనోసార్లో, ఇంత తొండాలు వేసుకుని అలా కనపడుతుంది ఎక్కడికి వెళ్ళిన ఈ మిషన్లు అన్నీ. అయితే ఇవాళ
అసెంబ్లీలో దాదాపు 4-5 గంటల పాటు చర్చ. అమరావతి శాశ్వత రాజధాని, గతంలో విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అని అన్నాం, కాదు సిఆర్డిఏ పరిధిలో ఉన్నదంతా కూడా ఆంధ్రుల రాజధాని అమరావతి అనేటువంటి తీర్మానం చేస్తూ ఒక చర్చ ప్రారంభించారు. ఈ తీర్మానం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అసలు మామూలుగా అయితే అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నాటి ముదనష్టపు ఆలోచన చేసి ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసుకెళ్తే కౌన్సిల్లో దాన్ని ఫిడేల్మని కొట్టి పంపించారు, సెలెక్ట్ కమిటీకి పంపించారు. తర్వాత కోర్టు కూడా అభిశంసన ఏంటిది గోలంటే వాళ్ళు వెనక్కి తీసుకున్నాడు. అంటే అమరావతి రాజధాని అనేటువంటి హైకోర్టు దాన్ని ఖాయం చేసింది. దాని మీద ఇతను సుప్రీంకోర్టుకి వెళ్ళి వెనక్కి వచ్చి తీసేసుకున్నాడు బిల్లు. అంటే ఆల్రెడీ కోర్టు ఇదే రాజధాని అని చెప్పేసింది హైకోర్టు. కాబట్టి దాని మీద పెద్ద వర్యం ఉండాలి. అయినా సరే పోక్రీ సినిమాలో లాస్ట్లో క్లైమాక్స్ ఉంటుంది. ఈ ప్రకాష్ రాజ్ వెళ్ళి నాజర్ని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడితే ఎక్కడున్నాడు మీ ఓడు అని అడుగుతాడు. అడిగితే ఉన్నాడో అండర్ కవర్లో పనిచేస్తున్నాడో, నీలాంటి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఒక పోరంబోకు నా కొడుకు ఎవడన్నా వచ్చి నిన్ను ఏదైనా చేస్తాడు నాన్న, అందుకు నేను నీ దగ్గర ఉండట్లేదు అని చెప్పేసి వాడు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్నాడు అని చెప్తాడు. అలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ మళ్ళీ ఎవడన్నా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వచ్చి రాష్ట్రంలో బతుకుతా, రాష్ట్ర సంపదను దోచుకుని, రాష్ట్ర ప్రజల ఓట్లతో అధికారాన్ని అనుభవించి రాష్ట్రానికి ద్రోహం చేసి ఎదవన్నర ఎవడన్నా వస్తాడేమో భవిష్యత్తులో, వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని ఇప్పుడు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే, కేంద్రానికి అలా పంపించారు. ఎందుకంటే 24 వరకు ఉమ్మడి రాజధాని ఉంది కదా, అంతకుముందు చేసి పంపించారు. కానీ ఇప్పుడు చేసి పంపించి అక్కడ స్టాంప్ వేస్తారు, ముద్ర. దాన్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు పైనుంచి వచ్చి సాయం చేసిన పని జరగదు ఇంకా. అంటే ఇలాగంటారు దెయ్యాలు గట్ట ఇలాగంటాయి కదా, అలాగన్నా కానీ పని జరగదు ఇంకా. కాబట్టి అమరావతి రాజధాని మీద అతను పెట్టుకున్న ద్వేషం, అసూయ, కుళ్ళుబోతుతనం అంటారు దీన్ని. నీకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే ఆయన మీద రాజకీయంగా చూసుకో, ఎన్నికల్లో ఓడించు. అంతేగాని అమరావతి ప్రజల రాజధాని, అది ఆ ప్రజల రాజధాని మీద నువ్వు కక్ష సాధించి నువ్వేం సాధించవు. మొదట్లో నీలాగా ఆలోచించారు కొంతమంది, అమరావతి ఆ ప్రాంతానికి ఉన్న వాళ్ళు కార్లు కొనేసుకున్నారు, భూములు పెరిగిపోయినాయి అని. తర్వాత తెలిసింది అందరికీ ఇది మనందరిదే, మనకు ఎమోషను. దానికి కూడా భావోద్వేగ బంధం ఉండాలి మనుషుల్లో. తల్లి బిడ్డలకే మధ్య బంధమే తెగిపోతుంది ఇప్పుడు. ఒక ప్రాంతం పట్ల అభిమానం, ఒక ఆత్మగౌరవం మనది అనేటువంటి భావన ఉండాలి. దాన్ని పెంచాల్సిన బాధ్యత పాలకులు కూడా ఉంటుంది, ప్రబోధకులు కూడా ఉంటుంది. చెప్పాలి ఎప్పుడు ఇది మనదరా బాబు, మన ఇంటికి మనం అగ్గెట్టుకోకూడదని. జగన్మోహన్ రెడ్డి ఆఖరికి చివరికి వైజాగ్ అన్నాడు. మళ్ళీ అతను వైజాగ్ రాజధాని అతని కోసం ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద ప్యాలెస్. వీళ్ళు మొత్తం వైజాగ్ కళింగాంధ్ర మొత్తాన్ని స్వర్గధామం చేస్తున్నారు వీళ్ళు. మీకు అక్కడ అతనికి ఛాన్స్ లేదండి ఇంకా ఎక్కడా కూడా. అతను ఏలెట్టనెత్తి కాలెడతాడు, అంచేత సూది కూడా పెట్టనివ్వకుండా చేస్తున్నారు వీళ్ళు. అంటే సార్ ఇప్పుడు లోకేష్ గారు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. మా ప్రభుత్వం స్టాండ్ అమరావతి రాజధాని, మేము రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాం, అసలు మీ స్టాండ్ ఏంటో చెప్పండి అని వైసీపీకి స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా అమరావతి పైన డబుల్ టంగ్ యూజ్ చేస్తారు. మేము కాదనట్లేదు అంటారు, కుట్రలు చేస్తూ ఉంటారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన వైసీపీ స్టాండ్ ఏంటంటారు? మీకు వైసీపీ స్టాండ్ ఏంటంటే, వాళ్ళ సిలబస్ ఏంటంటే దోచుకో, దాచుకో, పెత్తనం తెచ్చుకో, అధికారం చలాయించు, అంతే. దానికి అతనికి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ముఖం అసలు నమ్మదగిన ముఖం కాదు. అతను మాట్లాడితే ఆ స్వరం కూడా చిరాకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, ఇతను ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ అతను ఇంకోటి మాట్లాడతాడు. అంచేత అమరావతి విషయంలో వాళ్ళు ఏం చెప్పినా నమ్మనివ్వడం. ఇప్పుడు సజ్జల రామ మేము వ్యతిరేకం కాదంటాడు. మరి నువ్వు దేనికి వ్యతిరేకం? చంద్రబాబు విధానాలకు వ్యతిరేకం. చంద్రబాబు విధానాలకి అమరావతికి సంబంధం ఏంటి? నువ్వు అంతకన్నా బాగా చేయి. ఇప్పుడు మీరు పని చేశారు, అది బాగోలేదనుకోండి, ఇంకా బాగా చేయి నువ్వు వచ్చి. అంతేగాని దాన్ని చెడగొట్టి అతను పని బాగోలేదు కాబట్టి మొత్తం చెడగొట్టేస్తాను, కూలగొట్టేస్తానంటే
విధ్వంసకారుడిగా పేరు పొంది నువ్వు. ఆ రోజుల్లో ఏనుగు దంతాలు ఎర్రచందనం దొంగ వీరప్పన్ ఉన్నాడు. అతని విధ్వంసకారి వీరప్పన్ అనేవారు. ఆ విధ్వంసకారి, ఆంధ్రకు చెందిన విధ్వంసకారి వీరప్పన్గా నువ్వు తయారయ్యావు జగన్మోహన్ రెడ్డి. అతని బెడద వదిలించుకున్నారు ప్రజలు. చట్టము కూడా అతను శిక్షించి అతన్ని బెడద కూడా చట్టం కూడా వదిలించాలి. ఇప్పుడు ఈ అమరావతి విషయంలో వీళ్ళు బయట మేము వ్యతిరేకం కాదన్న వాళ్ళు సభకు హాజరై ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చి మేము ఇంతకన్నా బాగా చేస్తామని చెప్పు బయటకు వచ్చి, అప్పుడు మారేడరా మనిషి అనుకుంటారు. అంతేగాని నువ్వు వెంటనే ఇప్పుడు అర్జెంటుగా వచ్చేసి ఇప్పుడు పరిగెట్టుకు వెళ్ళిపోయినట్టు ఎలహంగా పారిపోతూ ఉంటాడు. అక్కడ వెళ్తేనే వస్తుందంట అతనికి, ఇంకెక్కడ వెళ్ళలేడు. అతను అక్కడ కట్టించుకున్నాడు పెద్దదే, ఎక్కడ ఋషికొండలోనే అలాంటిది కట్టించుకుని ఉంటాడు అక్కడ. అంచేత అక్కడికి పరిగెట్టేస్తాడు ఎప్పుడు ఇక్కడ ఉండడం. చూడండి టపాలమని పారిపోతాడు అక్కడికి. కాబట్టి అతని గురించి ఎంత వెక్కిరించినా ఎగతాళిగా మాట్లాడినా వాళ్ళ దున్నపోతుమే వాహనం కూర్చున్నట్టు ఉంటుంది వాళ్ళకి. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి కథ ముగిసినట్టే. ఇప్పుడు వాళ్ళు పైపులు తగలెడతాలు అవి చేసాడు. ఒకడేమో అది విద్వేషమో ఉద్దేశపూర్వకమో యజమానుల మీద కోపమో అనేటువంటి రకరకాల మాటలు వినపడుతున్నాయి. కానీ ఖచ్చితంగా కుట్రే. ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే అమరావతిలో ఆ ప్రాంతంలో నిర్మాణ సామాగ్రి దొంగిలించిన దాని మీద ఏమీ చర్యలు తీసుకోలేదు. 2 ఏళ్ళు అయిపోతుంది. వాళ్ళ మీద ఆ చర్యలు తీసుకుని కఠినంగా వ్యవహరిస్తే అక్కడ చిన్న గుళకరాయి ముట్టుకోవాలని ఆలోచిస్తారు. ఆ పని ఇప్పటికన్నా చేస్తారని ఆలోచిస్తాను, విజ్ఞప్తి చేస్తాను. ఏమైనా అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, కూటమి ప్రభుత్వం పునర్నిర్మాణం, అది శాశ్వత రాజధానిగా నిలవబోతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 2047 నాడు చెప్తున్నారు ఏదో, నేను అనుకోవడం 4-5 ఏళ్లలోనే అమరావతి తాలూకా వైభవాన్ని మనం చూస్తాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.